లోకములో కొన్ని నమ్మికలు ఉంటాయి. ఆ నమ్మికలు మన నమ్మికలు కాకూడదు. లోకములో కొన్ని ఆచారాలు ఉంటాయి. ఆ ఆచారాలు మన ఆచారాలు కాకూడదు. లోకములో కొన్ని ఫ్యాషన్లు ఉంటాయి, మర్యాదలు, అవి మన ఫ్యాషన్స్ కాకూడదు. మన ప్రత్యేకంగా ఉండాలి. లోకములో నమ్మికలు చెప్తాను, ఈ నమ్మికలే మన దగ్గర ఉంటే మనం ఏం ప్రత్యేకించబడినట్టు చెప్పమంటారా? మీ ఇంటి ముందు ఎవడ సున్నము అలాగనే వినండి, పసుపు కలిపి అన్నం ముద్దకొచ్చి ఎర్రగా చేసి ఒక నిమ్మకాయ మీ ఇంటి ముందు పెట్టి మిరపకాయలు రెండు పడేస్తే ఉదయం తలుపు తెరవగానే చూసిందంట తెలంగాణ అక్క, ఆ ఎర్రటి అన్నం ముద్ద నిమ్మకాయలు ఎర్ర మిరపకాయలు చూసి జ్వరం వచ్చిందంట. ఏమండి, ఆ అన్నం ముద్దతో మనకేమొచ్చిందండి? ఆ నిమ్మకాయలతో పెడితే మన తన్నే కూడా మనకేం కాదు, అది తన్నుకుంటూ పోయినా మనకేం కాదు. నీ నమ్మికలు ఏముంది వ్యత్యాసం? లోకస్తుల మూఢనమ్మకమే నీ దగ్గర ఉంది. యాకోబులో శకునం పని చేయదని బిలాములంటోడు ఒప్పేసుకున్నాడు. దేవుని ప్రజలను శపించడానికి అవ్వదు. దేవుని ప్రజల మీద చేతబడులు పనిచేయవు. దేవుని ప్రజలకు ఎవడ చిల్లంగిలి పెట్టలేడు. దేవుని ప్రజలను శపించలేడు. వారి చుట్టూ దేవుని కాపుతనం ఉంటుందని ఇంత స్పష్టంగా బైబిల్లో ఉంటే చూసారు ఎట్లయ్యా? మారలేదండి, ప్రత్యేకత లేదు. అందరూ అలాగ ఉన్నా దేవుని కొరకు ఒక్కడు ప్రత్యేకించబడ్డాడు. దేవుని స్తోత్రం చెబుదామా? అలా ప్రత్యేకించబడి ఏలియా ఎత్తబడ్డాడు. ఇప్పుడు నిన్ను అడుగుతాను, లోకములోంచి నువ్వు ప్రత్యేకించబడ్డావా? మరి ఎలా ఎత్తబడతాననుకుంటున్నావు?